వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీస్, AWS, మైక్రోసర్వీసెస్, ఇంకా డేటా సైన్స్, AI, ML, రియాక్ట్ చాలా అప్లికేషన్స్ మీద చాలా వీడియోస్ చేశాను. సో ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో అసలు బ్లాక్ చైన్ బేసిక్స్, బ్లాక్ చైన్ ఎందుకు వచ్చింది, అసలు క్రిప్టో కరెన్సీస్ ఎందుకు బ్లాక్ చైన్ వాడుతున్నాయి, ఇవన్నీ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టెక్ ఇండస్ట్రీలో ఉంటే కనుక చాలామంది బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి విని ఉంటారు. అసలు బ్లాక్ చైన్ అంటే ఒక టెక్నాలజీ. దేని అంటే ఒక క్రిప్టో కరెన్సీస్ అంటున్నారు చాలా. బిహైండ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దేనికంటే అప్లికేషన్స్ డీసెంట్రలైజ్ చేయడానికి. బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ. అది డేటాని ట్రాక్ చేస్తుంది, లేకపోతే అసెట్స్ని ట్రాక్ చేస్తుంది. ఆ అసెట్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. అది దాన్నే, ఆ రికార్డ్నే మనం లెడ్జర్ అంటాం. ఈ బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ. అది మొత్తం ట్రాక్ చేస్తుంది, మొత్తం ఆల్ డిజిటల్ డేటాని, అసెట్స్ని కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఆ రికార్డ్ని మనం లెడ్జర్ అంటాం. ప్రతిసారి డేటా అనేది మార్చుకున్నప్పుడు, ఎక్స్చేంజ్ అవునప్పుడు దాని ట్రాన్సాక్షన్ అంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టర్మ్స్. లెడ్జర్, సెకండ్ వచ్చి ట్రాన్సాక్షన్. ప్రతిసారి ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఆ వెరిఫైడ్ ట్రాన్సాక్షన్ అనేది ఒక బ్లాక్కి యాడ్ అవుతుంది. దాన్నే బ్లాక్ అంటారు. అది లెడ్జర్లో ఉంటుంది. సో ఇలాంటివి చాలా బ్లాక్స్ ఉంటాయి. ఇట్ యాజ్ ఎ బాక్స్ అనమాట. అది అంతా ఒక డేటా అంతా ఉంటుంది అండ్ చాలా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. అవన్నీ ఒకే చోట పెడితే, దాన్నే ఒక చైన్లా పెడితే దాన్నే మనం బ్లాక్ చైన్ అంటాం. ఈ బ్లాక్ చైన్ అనేది ఇమాజిన్ చేసుకుంటే ఒక కంటైనర్ లాగా ఉందనుకోండి. ఒక కంటైనర్లో చాలా బాక్సెస్ అనేవి ఒకటి తర్వాత అమర్చి చాలా బాక్సెస్ హోల్డ్ చేసింది అనుకోండి. సో అలా ఉంటుంది బ్లాక్ చైన్ అనేది. చాలా డేటా అనేది ఒక బ్లాక్ చైన్లో ఉంటుంది అనమాట. అది అసలు బ్లాక్ చైన్ ఎందుకు? బ్లాక్ చైన్ అనేది 2008లో స్టార్ట్ అయింది. డేటా స్టోర్ చేయడానికి సెక్యూర్గా, అంటే డిజిటల్ కరెన్సీ అనమాట. ఇది పార్ట్ ఆఫ్ ఏంటంటే ప్రపోజల్. ఒక బిట్కాయిన్ సంతోషి నకమాటా అనేది అతను బిట్కాయిన్ రెడీ చేశాడు. సో ఆ బిట్కాయిన్కి ఉన్న ఈ ప్రపోజల్ అనమాట. ఈ రకంగా మనం సెక్యూర్గా డిజిటల్గా కరెన్సీ మెయింటైన్ చేసుకుందామని. బిట్కాయిన్ ఒక ఫస్ట్ అప్లికేషన్ అన్నమాట. ఈ బ్లాక్ చైన్ నెట్వర్క్కి బిట్కాయిన్ అనేది ఫస్ట్ అప్లికేషన్. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ డీసెంట్రలైజ్ చేయొచ్చు. ఒకసారి ట్రాన్సాక్షన్ కానీ క్రియేట్ అవుతే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. చాలా విజిబుల్ నోడ్స్ అనమాట. ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక టెక్నాలజీ ఇది. చాలా సెక్యూర్గా ఉంటుంది. దీంట్లో ఒక ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉంది. అదైతే డీక్రిప్ట్ అస్సలు ఎవరు చేయలేరు. అది చాలా సెక్యూర్గా ఉంచుతుంది బ్లాక్ చైన్. అందుకే దీనికి అంత పేరు. సో దీని గురించి మనం ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే క్లాసెస్ గురించి, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, ఇలాంటివన్నీ ఒక ఓప్స్ కాన్సెప్ట్స్ అని అర్థం అవ్వాలి. ES6 అంటే ECMAScript ఫీచర్స్ అని, JavaScript అయినా అర్థం అవ్వాలి. Node.js మెషిన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ డేటా అనేది బ్లాక్ చైన్లో రికార్డ్ చేసుకుంటుంది. అదే నేను చెప్పిన ట్రాన్సాక్షన్ డేటా. మళ్ళీ రిపీట్ చేశాను. సో దీంట్లో మనం బ్లాక్ హ్యాష్ అనేది ఒక వింటాము. అదేంటంటే ఒక ఐడి విచ్ ఇస్ ఆ బ్లాక్కి, ప్రతి బ్లాక్కి ఒక ఐడి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక నేమ్ ఉంటుంది. ప్రతి రికార్డుకు ఒక ఐడి ఉంటుంది. డేటాబేస్లో యూనిక్ ఐడి ఉంటుంది. అలాగే సో ఈ బ్లాక్ హ్యాష్ అనేది ఐడి అనమాట బ్లాక్కి. ప్రీవియస్గా బ్లాక్ ఉంటుంది, తర్వాత కూడా బ్లాక్ క్రియేట్ అవుతుంది. అదంతా చైన్ కదా. సో ప్రీవియస్ బ్లాక్ మనం ఐడెంటిఫై చేయాలంటే బ్లాక్ హ్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాష్ తోటే మనం కాల్ చేస్తూ ఉంటాం. ఇదంతా బ్లాక్ ఏంటంటే మెయిన్గా బ్లాక్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది అండ్ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. సో బ్లాక్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే టైం స్టాంప్ అంటే ఏ టైం క్రియేట్ అయింది మొత్తం అంతా టోటల్ ఫార్మేట్లో యాడ్ అయి ఉంటుంది బ్లాక్ చైన్లో. సో ఇది మనం మెయిన్ బ్లాక్ చైన్ గురించి తెలుసుకోవాలంటే. సో దీంట్లో ఏంటంటే బ్లాక్ క్లాస్ అనేది ఇలా క్రియేట్ చేస్తారు. బేసిక్గా కన్స్ట్రక్టర్ ఉంటుంది. డేటా ప్రీవియస్ హ్యాష్ ఐడి తీసుకుంటాము. సో ఈ రకంగా బ్లాక్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇదంతా ఒక డిఫైనింగ్ అనమాట. బ్లాక్ క్లాస్ అనేది ఇలా డిఫైన్ చేస్తారు. దీనికి ఉన్న ప్రాపర్టీస్ అనేవి ఇలా ఉంటాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది హ్యాష్. ఒక హ్యాష్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే హ్యాష్ ఆఫ్ ది బ్లాక్ ఈ ఐడెంటిఫై జనరేట్ చేసి క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్ తోటి మనం ఈ బ్లాక్ హ్యాష్ అనేది మనం ప్రీవియస్ బ్లాక్ హ్యాష్కి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం ఈ ప్రాపర్టీస్ వాడి ఇలా యూస్ చేసిన తర్వాత. సో ఇది బ్లాక్ హ్యాష్ ఒక కోడ్, సింపుల్ కోడ్. ఇదేంటంటే బ్లాక్ చైన్ క్లాస్ ఒక కన్స్ట్రక్టర్ ఉండి ఒక హ్యాష్ ఒక బ్లాక్కి హ్యాష్ ఉంటుంది కదా, అదే మనకు ఐడెంటిఫైయర్గా అంటే మనం రికగ్నైజ్ చేయడానికి ఉంటుంది. సో అదే మనం అలాగే జనరేట్ చేస్తాము. ఇది ఒక క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్ అని చెప్పాను కదా. సో మనకి బ్లాక్ హ్యాష్ అనేది ప్రీవియస్ బ్లాక్ హ్యాషా లేకపోతే ప్రీవియస్ బ్లాక్ హ్యాషా లేకపోతే ఇప్పుడు బ్లాక్ హ్యాషా అనేది మనం ఈజీగా ఈ కోడ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి ఈ బ్లాక్ చైన్ క్లాస్ ప్రోటోటైప్ ఎలా డిఫైన్ చేస్తారంటే సెవరల్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్ చైన్ క్లాస్ అనే 3 ప్రాపర్టీస్ ఉంటాయి. జెనసిస్ బ్లాక్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ అరే కంటైనింగ్ అనమాట చాలా బ్లాక్స్ ఇన్ ద చైన్. సో ప్రతిసారి ఒక్కొక్క నెంబర్ డినోట్ చేస్తూ ఉంటుంది డిఫికల్ట్ లెవెల్కి. సో ఇదంతా కోడ్ మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్. అప్పుడే మనకి చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. న్యూ బ్లాక్ ఇలా క్రియేట్ అవుతుంది, పాత బ్లాక్ కొత్త బ్లాక్కి డేటా అనేది ఎలా చైన్ లింక్ అవుతుంది, ఆ డేటా అనేది మనం వాల్యూ యూస్ చేసి మనం కోడ్ ఇలా రాస్తాము. ఇదంతా పుష్ చేసి న్యూ బ్లాక్ డేటా అనేది ఇలాగా ఇంక్లూడ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన వ్యాలిడేషన్ ఎలా చేస్తారు. సో దీని తర్వాత ఇంకో లాస్ట్ చెప్తాను. సో ఈ ఇంప్లిమెంట్ ఫంక్షనాలిటీ అనేది బ్లాక్ చైన్ అని చెక్ చేసి ఆథెంటిసిటీ ఆఫ్ ది బ్లాక్ చైన్ మనం చెక్ చేస్తూ ఉంటాం. వ్యాలిడేషన్ ఏంటంటే చైన్ డాట్ లెంత్ అనేది ఒక వ్యాలిడేషన్, ఇండెక్స్ ఈక్వల్ టు 1, కరెంట్ బ్లాక్స్ ఇదైతే ప్రీవియస్ బ్లాక్ ఇదైతే కనుక ఈ హ్యాష్ అనేది ఉంటే కనుక క్యాల్కులేట్ చేయి. సో ఈ రకమైన ఒక లాజిక్ రాసుకుని మనం ఈ బ్లాక్ చైన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఎలా ఉంటుంది రిజల్ట్. సో ఈ రకంగా మనం కోడ్ రాసుకుంటే కనుక ప్రీవియస్ బ్లాక్ ఎలా ఉంది, కరెంట్ బ్లాక్ ఎలా ఉంది, ఈ డేటా అనేది మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ డేటా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇవి నేను ఇంకొద్ది ఇన్ డీటెయిల్గా నేను చాలా వీడియోస్ చేస్తాను బ్లాక్ చైన్ మీద. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్ ఇఫ్ యూ డిడ్ంట్. ఓకే, సో దీంతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.